ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠం ప్రజలు. ఇందులో 71 నుంచి 74 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్ రాయండి. లాస్ట్లో ఆన్సర్ చూద్దాం. భారతదేశంలో మొదటి జనగణన ఎప్పుడు జరిగింది? 1 1873లో, 2 1874లో, 3 1872లో, 4 1882లో. భారతదేశంలో మొదటి జనగణన ఎప్పుడు జరిగింది? 1 1873లో, 2 1874లో, 3 1872లో, 4 1882లో. 2011లో భారతదేశ జనాభా 1 120,05,69,573, 2 121,05,69,573, 3 137,05,69,573, 4 122,05,69,573. 2011లో భారతదేశ జనాభా 1 120,05,69,573, 2 121,05,69,573, 3 137,05,69,573, 4 122,05,69,573. పనిచేసే వయసు 1 15 నుంచి 59 సంవత్సరాలు, 2 15 నుంచి 60 సంవత్సరాలు, 3 18 నుంచి 59 సంవత్సరాలు, 4 18 నుంచి 60 సంవత్సరాలు. పనిచేసే వయసు 1 15 నుంచి 59 సంవత్సరాలు, 2 15 నుంచి 60 సంవత్సరాలు, 3 18 నుంచి 59 సంవత్సరాలు, 4 18 నుంచి 60 సంవత్సరాలు. ఎన్నాళ్ళకు ఒకసారి భారతదేశంలో ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు? 1 11, 2 15, 3 5, 4 10. ఎన్నాళ్ళకు ఒకసారి భారతదేశంలో ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు? 1 11, 2 15, 3 5, 4 10. ఎవరు చాలా సందర్భాల్లో పనిచేసే వయసు ఆదాయాలపై ఆధారపడి ఉంటారు? 1 పిల్లలు, 2 వృద్ధులు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఎవరు చాలా సందర్భాల్లో పనిచేసే వయసు వారి ఆదాయాలపై ఆధారపడి ఉంటారు? 1 పిల్లలు, 2 వృద్ధులు, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగింది? 1 1881లో, 2 1891లో, 3 1872లో, 4 1951లో. మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగింది? 1 1881లో, 2 1891లో, 3 1872లో, 4 1951లో. పునరుత్పత్తి వయసు 1 15 సంవత్సరాల లోపు వాళ్ళు, 2 వృద్ధులు, 3 10 సంవత్సరాల లోపు వాళ్ళు, 4 పనిచేసే వయసు. పునరుత్పత్తి వయసు 1 15 సంవత్సరాల లోపు వాళ్ళు, 2 వృద్ధులు, 3 10 సంవత్సరాల లోపు వాళ్ళు, 4 పనిచేసే వయసు. భారతదేశంలోని శ్రామికులు ఎంత శాతం మంది వ్యవస్థీకృత రంగంలో ఉన్నారు? 1 55%, 2 92%, 3 87%, 4 89%. భారతదేశంలోని శ్రామికులు ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు? 1 55%, 2 92%, 3 87%, 4 89%. 2011లో భారతదేశ జనాభాలో పురుషులు 1 58,74,47,730 మంది, 2 68,74,47,730 మంది, 3 62,31,21,843 మంది, 4 52,31,21,843 మంది. 2011లో భారతదేశ జనాభాలో పురుషులు 1 58,74,47,730 మంది, 2 68,74,47,730 మంది, 3 62,31,21,843 మంది, 4 52,31,21,843 మంది. ఏ సంస్థ జనాభా వివరాల సేకరణ, సమాచార నమోదులను నిర్వహిస్తుంది? 1 సెన్సెక్స్ ఆఫ్ ఇండియా, 2 ఇండెక్స్ ఆఫ్ ఇండియా, 3 నేషనల్ సెన్సెక్స్ ఆఫ్ ఇండియా, 4 ఇంటెక్స్ ఆఫ్ ఇండియా. ఏ సంస్థ జనాభా వివరాల సేకరణ, సమాచార నమోదులను నిర్వహిస్తుంది? 1 సెన్సెక్స్ ఆఫ్ ఇండియా, 2 నేషనల్ ఇండెక్స్ ఆఫ్ ఇండియా, 3 నేషనల్ సెన్సెక్స్ ఆఫ్ ఇండియా, 4 ఇంటెక్స్ ఆఫ్ ఇండియా. ఒక దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని వర్గాలకు విభజిస్తారు? 1 5, 2 2, 3 4 4 3. ఒక దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని వర్గాలకు విభజిస్తారు? 1 5, 2 2, 3 4 4 3. దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని ఏది అందిస్తుంది? భారతదేశ గణన, 2 భారతదేశ జనగణన, 3 భారతదేశ మనన, 4 భారతదేశ వృద్ధి సూచిక. దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని ఏది అందిస్తుంది? 1 భారతదేశ గణన, 2 భారతదేశ జనగణన, 3 భారతదేశ మనన, 4 భారతదేశ వృద్ధి సూచిక. జనాభా సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని ఈ వర్గీకరణలో ఉన్న ఏవి ప్రధానంగా నిర్ణయిస్తాయి? 1 ప్రజల శాతం, 2 ప్రజల సంఖ్య, 3 పైవని, 4 2 మాత్రమే. జనాభా సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని ఈ వర్గీకరణలో ఉన్న ఏవి ప్రధానంగా నిర్ణయిస్తాయి? 1 ప్రజల శాతం, 2 ప్రజల సంఖ్య, 3 పైవని, 4 2 మాత్రమే. జనాభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయడం ఏమంటారు? 1 జనగణన, 2 జనగుణకం, 3 జన సమూహం, 4 జన సూచిక. జనాభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయడం ఏమనంటారు? 1 జనగణన, 2 జనగుణకం, 3 జన సమూహం, 4 జన సూచిక. సాధారణంగా పిల్లలంటే
ఒకటి 10 సంవత్సరాల లోపాలు, 2 18 సంవత్సరాల లోపాలు, 3 12 సంవత్సరాల లోపాలు, 4 15 సంవత్సరాల లోపాలు. సాధారణంగా పిల్లలంటే 1 10 సంవత్సరాల లోపాలు, 2 18 సంవత్సరాల లోపాలు, 3 12 సంవత్సరాల లోపాలు, 4 15 సంవత్సరాల లోపు వాళ్ళు. అందరే ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. భారతదేశంలో మొదటి జనగణన ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 3 1872. భారతదేశంలో మొదటి జనగణన ఎప్పుడు జరిగిందంటే 1872లో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 3. 2011లో భారతదేశ జనాభా. కరెక్ట్ ఆన్సర్ 2 121 కోట్ల 5,69,573. 2011 11 11 11ల స్క్వేర్ చేస్తే 121. గుర్తుపెట్టుకోండి, 121 కోట్లు రఫ్గా. 2011లో భారతదేశ జనాభా 11 × 11 121. కరెక్ట్ ఆన్సర్ 2 120 కోట్ల 5,69,573. కరెక్ట్ ఆన్సర్ 2. పనిచేసే వయసు. కరెక్ట్ ఆన్సర్ 1 15 నుంచి 59 సంవత్సరాలు. పనిచేసే వయసు 15 నుంచి 50 సంవత్సరాలు. 15 లోపు అయితే పిల్లలు, 59 సంవత్సరాలు పైబడితే వృద్ధులు. మొత్తం 3 రకాలుగా అంటే 3 వర్గీకరణ చేస్తారు భారతదేశంలో జనాభాని. అందులో పనిచేసే వయసు ఏదంటే 15 నుంచి 59 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 1. 15 లోపల ఉంటే పిల్లలు, 59 పైన ఉంటే వృద్ధులు. ఎన్నాళ్ళకు ఒకసారి భారతదేశంలో ప్రజల సమాచారాన్ని సేకరిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 4 10 సంవత్సరాలకు ఒకసారి. ఎన్నాళ్ళకు ఒకసారి భారతదేశంలో ప్రజల సమాచారాన్ని సేకరిస్తారంటే 10 సంవత్సరాలకు ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ 4. ఎవరు చాలా సందర్భాల్లో పనిచేసే వయసు ఆదాయాలపై ఆధారపడి ఉంటారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ పిల్లలు, వృద్ధులు. ఎవరు చాలా సందర్భాల్లో పనిచేసే వయసు వారి ఆదాయాలపై ఆధారపడి ఉంటారంటే పిల్లలు, వృద్ధులు. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 1 1881లో. మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగిందంటే 1881లో జరిగింది. కరెక్ట్ ఆన్సర్ 1. పునరుత్పత్తి వయసు. కరెక్ట్ ఆన్సర్ 4 పనిచేసే వయసు. పనిచేసే వయసులో ఉన్నవారు పునరుత్పత్తిలో కూడా ఉంటారు కాబట్టి పునరుత్పత్తి వయసు, పనిచేసే వయసు 1. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశంలో శ్రామికులు ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 92% మంది. భారతదేశంలో శ్రామికులు ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారంటే 92% మంది. కరెక్ట్ ఆన్సర్ 2. 2011లో భారతదేశ జనాభాలో పురుషులు. కరెక్ట్ ఆన్సర్ 3 62 కోట్ల 31,21,843 మంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 31కి డబల్ చేస్తే 62 వస్తుంది. ఫస్ట్ 62 62 తర్వాత 31 తర్వాత 21 843. కరెక్ట్ ఆన్సర్ 3 పురుషులు. గుర్తుపెట్టుకోండి 11 21 31 62. 2011 సంవత్సరం 21,000 అక్కడ ఉంటుంది, తర్వాత 31 ఉంటుంది, 31కి డబల్ చేస్తే 62 ఉంటుంది. ఇది పురుషులు 2011లో. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ సంస్థ జనాభా వివరాల సేకరణ సమాచార నమోదులు నిర్వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 2 కరెక్ట్ ఆన్సర్ 1 సెన్సెక్స్ ఆఫ్ ఇండియా. ఏ సంస్థ జనాభా వివరాల సేకరణ సమాచార నమోదులు నిర్వహిస్తుందంటే సెన్సెక్స్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ 1. ఒక దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని వర్గాలకు విభజిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 4 3 వర్గాలకు విభజిస్తారు. ఒక దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని వర్గాలకు విభజిస్తారు? 3 వర్గాలకు విభజిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 4. ఆ 3 వర్గాలు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పిల్లలు, పనిచేసే వయసు, వృద్ధులు. 15 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటే వాళ్ళు పనిచేసే వయసు, 15 కంటే తక్కువ ఉంటే పిల్లలు, 59 కంటే ఎక్కువ ఉంటే వృద్ధులు. మొత్తం 3 వర్గీకరణలు. దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని ఏది అందిస్తుందంటే భారతదేశ జనగణన. కరెక్ట్ ఆన్సర్ 2. దేశంలోని జనాభాకు సంబంధించిన సమాచారాన్ని ఏది అందిస్తుందంటే భారతదేశ జనగణన. కరెక్ట్ ఆన్సర్ 2. జనాభా సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని ఈ వర్గీకరణలో ఉన్న ఏవి ప్రధానంగా నిర్ణయిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ ప్రజల శాతం, ప్రజల సంఖ్య. జనాభా సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని ఈ వర్గీకరణలో ఉన్న ఏ ప్రధానంగా నిర్ణయిస్తాయి అంటే ప్రజల శాతం, ప్రజల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. జనాభా అంతరికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయడాన్ని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 జనగణన. జనాభా అంతరికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయడం ఏమంటారంటే జనగణన. కరెక్ట్ ఆన్సర్ 1. సాధారణంగా పిల్లలు అంటే కరెక్ట్ ఆన్సర్ 4 15 సంవత్సరాల లోపాలు. సాధారణంగా పిల్లలు అంటే భారతదేశంలో విభాగాల ప్రకారం 15 సంవత్సరాల లోపాలని పిల్లలు అంటారు. 15 నుంచి 59 పనిచేసే వాళ్ళు, 59 పైబడితే వృద్ధులు. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.